రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రారాజుగా వెలుగుతున్నారు. కల్కి 2898 AD వంటి భారీ విజయం తర్వాత ఆయన లైనప్ లో ఉన్న సినిమాలు చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినిమా సర్కిల్స్ లో ఒకటే చర్చ నడుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ మరియు సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్లలో ఏది ముందుగా విడుదలవుతుంది అని. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమాల రేసులో ఫౌజీ ముందంజలో ఉంది. సీతారామం వంటి అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించిన హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి కథ అని, ఒక సైనికుడి ప్రేమ కథగా అద్భుతమైన యాక్షన్ ఎమోషన్స్ తో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని శరవేగంగా ముందుకు సాగుతోంది. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసమే ఎక్కువ డేట్స్ కేటాయించారు. మేకర్స్ ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ నాటికి అంటే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. ఇక ప్రభాస్ కెరియర్ లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ లో స్పిరిట్ కూడా ఒకటి. యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. సందీప్ వంగ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2027 మార్చి 5న విడుదల చేస్తామని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే ఇది మరింత ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. నిజానికి ప్రభాస్ ఒకే సమయంలో 2-3 సినిమాల్లో పాల్గొంటూ ఉంటారు. సాధారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే షూటింగ్ ఎక్కువ కాలం తీస్తూ ఉంటారు. మరోవైపు హను రాఘవపూడి చాలా పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేస్తున్నారు. అందుకే స్పిరిట్ కంటే ఫౌజీ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లైనప్ చూస్తుంటే ప్రభాస్ అభిమానులకు వచ్చే 2-3 ఏళ్లు ఖచ్చితంగా విందు భోజనం లాంటిదే. ఫౌజీ, స్పిరిట్ తో పాటే కల్కి 2 మరియు సలార్ 2, రాజాసాబ్ 2 కూడా లైన్ లో ఉన్నాయి. డార్లింగ్ అభిమానులు మాత్రం మొదటగా రాబోతున్న ఫౌజీని కల్ట్ క్లాసిక్ గా నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.